హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్రోకలీ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బ్రోకలీని తీసి కట్ చేసేసుకొని నీట్గా కడిగేసి పెట్టేసుకొని సైడ్కి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో కావలసినంత వాటర్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఉల్లిపాయలు, ఒక బిర్యానీ ఆకు ఆ వాటర్లో వేసేసి మరిగించుకోవాలండి. వాటర్ లైట్గా మరిగాక ముందుగా కడిగి పెట్టుకున్న బ్రోకలీ ఉంది కదండి, బ్రోకలీ ముక్కల్ని నీట్గా కడిగేసి వాటర్లో యాడ్ చేసేయాలి. సాల్ట్, పసుపు 1/2 టీ స్పూన్ వేసి కలిపేసి ఇప్పుడు ముక్కల్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి ఒకసారి గరిటతో కొంచెం కలిపేసి మూత పెట్టేయాలండి. బ్రోకలీ ఇది వేరంగానే ఉడికిపోద్దండి. 10 మినిట్స్కి మెత్తగా ఉడికిపోద్ది. ఇది వింటర్ సీజన్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇమ్యూనిటీ బాగా బూస్ట్ చేస్తుంది. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. లైట్గా కిందన పైన లైట్గా కలిపేస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి. ఇది లైట్గా కొంచెం చల్లారాక మిక్సీ జార్లో ముక్కల్ని సపరేట్ చేసేయండి. ముక్కల్ని వాటర్ మాత్రం బయట పడేయద్దు. వేరే బౌల్లో తీసి పెట్టుకోండి. చూడండి, మిక్సీలో వాటర్ కూడా వేసేస్తున్నాను. వేసేసి మెత్తగా పేస్ట్లో చేసేయండి. చేసేసుకొని వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో బ్రోకలీ పేస్ట్ అంతా వంపేసి తగినంత పలుచగా కావాలా చిక్కగా కావాలా మీ ఆప్షనల్. బట్ నేనైతే మాత్రం లైట్గా కాకుండా పలుచగా కాకుండా ఇలా చేసేసుకుంటున్నా. ఇలా అయితే బాగుంటుందండి, ఎవరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తాగేదానికి. లాస్ట్గా పెప్పర్ వేసుకొని కలిపేసుకుంటే బ్రోకలీ సూప్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.